ఇప్పుడు నేను మాట్లాడే ఒక టాపిక్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో టచ్ అవుతుంది. ఆ టచ్ అయ్యే సబ్జెక్టే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. ఈ ప్రపంచంలో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో వచ్చినా కూడా మనం దాటుకోవాలి. అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా చేస్తే మనం సర్వే అవ్వచ్చు అనే ఒక టాపిక్ గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా సిచ్యువేషన్స్ వస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సర్టెన్ ఎమోషన్లో డ్యామేజ్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మనకు కావాల్సింది ఏంటి? ఆలోచన, థింకింగ్ ప్రాసెస్. సో మన ఆలోచనే మనకు ఆస్తి. నేను చెప్తుంది నువ్వు వింటున్నది నిజమే. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్లో ఎవరైనా నీ గురించి ఏదైనా మాట్లాడితే నువ్వు క్విక్గా రియాక్షన్ తీసుకొని నువ్వు కూడా 4 మాటలు అనేస్తావు. దాని తర్వాత ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుంది, పెరుగుతుంది, సొల్యూషన్ లేకుండా, కన్క్లూజన్ లేకుండా వాదన పెరుగుతుంది. బట్ నువ్వు ఆ టైంలో ఆలోచించాల్సింది ఏంది? ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు అన్నారు, ఎలా అన్నారు, నీ గురించి ఏం తెలిసి అన్నారు, లేదంటే ఏం తెలియకుండా అన్నారా, లేదంటే నీలో ఏమైనా ఫాల్ట్ ఉందా, నీలో ఏదైనా తప్పు జరిగిందా, ఇవన్నీ నువ్వు ఆలోచిస్తేనే తెలుస్తుంది. సో ఇష్యూ పెద్దగవ్వడానికి చాలామంది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇష్యూ పెద్దగా అవుతుంది, వాదన పెరుగుతుంది. ప్రతి సిచ్యువేషన్స్లో ఒక డిఫరెంట్ డైనమాలో బతికే పొజిషన్ కూడా వస్తూ ఉంటుంది. సో నేనేమంటున్నాను, ఇంకో సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయంటే కొన్ని రిలేషన్స్ కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు ఎట్లా ఫేస్ చేస్తున్నావు, ఎట్లా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావు. చాలామంది అనొచ్చు, అరే ఒక్కోసారి మనము ఆలోచించలేము, అంత క్విక్గా తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి మనం ఆలోచించే టైం కూడా ఉండదు, కానీ అన్నీ జరిగిపోతే అంటారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రపంచంలో మన లైఫ్లో వచ్చే సమస్యలకి కొన్నిటికి క్విక్గా జరిగిపోయే వాటికి అంటలేను, కొన్ని సందర్భాల్లో మనం ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం సఫర్ అవుతాం కొన్ని సిచ్యువేషన్స్లో. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో మనం ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నేను అదే చెప్తున్నా, మెయిన్ ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి. ఆగి ఆలోచించాలి, ఆగి నిర్ణయాలు తీసుకోవాలి, క్విక్గా రెస్పాండ్ కావద్దు. సడన్లోనే ఒక వ్యక్తి మన గురించి మాట్లాడితే వెంటనే ఆన్సర్ ఇవ్వద్దు. ఒక వ్యక్తి ఏదన్నా మన గురించి ఒక సిచ్యువేషన్ జరిగితే వెంటనే రిప్లై ఇవ్వద్దు. తీసుకో, కొంచెం స్పేస్ తీసుకో, ఆగు, ఆలోచించు, దాని తర్వాత డిసిజన్ తీసుకో. ఎందుకంటే నువ్వు ఆ టైంలోనే నీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు ఒక మాట అన్న తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమన్నా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా, లేకుంటే ఆ టైంలో నువ్వు అంత క్విక్గా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందా అనేది కొంచెం ఆగి ఆలోచించుకో. జనరల్గా చాలామంది లైఫ్లో మేజర్గా జరిగేది ఇదే నాకు తెలిసి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎంత ట్రై చేసినా వర్కౌట్ అయితే లేదు. సో ఆగిపోవడం అవసరం లేదు, ఆగి ఆలోచించు, టైం వేస్ట్ చేసుకోకు, అక్కడి నుంచి వేరే దానికి జంప్ అయ్యేటట్టు చూసుకో, ఆల్టర్నేట్ చూసుకో. అదే టైంలో ఆలోచించాలి, ఆగాలి, నిర్ణయాలు తీసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు, క్విక్గా రియాక్షన్ తీసుకోవద్దు, దానివల్ల నువ్వు సఫర్ అవ్వద్దు. సో నేను అనేది అదే, ఆగి ఆలోచిస్తేనే అన్ని విషయాలు క్లారిటీ వస్తాయి. ఎందుకంటున్నా అంటే బాగా మనం ఆలోచిస్తే మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ మనం సరిగ్గా ఆలోచించకపోవడం వల్లనే కొన్ని సమస్యలు వస్తాయి. తర్వాత మనం ఆగి ఆలోచించి అనవసరంగా అక్కడ ఆగి ఆలోచిస్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా అనే సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. నేను అలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నా. తొందర పడి ఏది ఆలోచించద్దు, తొందరపడి ఆలోచించి ఏ రిలేషన్స్ బ్రేక్ చేసుకోవద్దు. సో నేను అనేది అదే, ఆగి ఆలోచిస్తే అన్నీ బాగుంటాయి, అన్నీ సెట్ అవుతాయి, అన్నీ వర్కౌట్ అవుతాయి, అన్నిటికీ పరిష్కారం దొరుకుతాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎవరో ఏదో అన్నారా నేను అనేస్తా, ఏదో ఒక రిలేషన్లో ఏదో ఒక మాట వచ్చిందా అది నమ్మేస్తా, ఒకటి వర్కౌట్ కాలేదా నేను అక్కడే ఆగిపోతా. టైం వేస్ట్. ఆగు, ఆలోచించు, ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు, నిన్ను నమ్మిన వాళ్ళకి
కూడా నీ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో నేను అదే చెప్తున్నా, చాలామంది యూత్కి కావచ్చు, 60 సంవత్సరాల వృద్ధులకు కావచ్చు, 30 సంవత్సరాలు, ఎవరికైనా వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ జీవన శైలిలో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా చదువు గురించా ఆగి నీ కెపాసిటీ ఏంటో చూసి ఆ చదువు. ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తావా, నీతో అవుతుందా ఆ రిలేషన్ అని చూసుకో. అన్నీ ఆలోచించి ఆగి నిర్ణయాలు తీసుకో. ఫ్రెండ్స్ సర్కిల్లోనా నీకు ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా, లేకుంటే నీ వాల్యూ వాళ్ళకి తెలుసా, మీ ఇద్దరి మధ్య వర్కౌట్ అవుతుందా, ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం నిజంగా ఇష్టమా, లేదంటే అంతకన్నా బెటర్ ఆప్షన్ ఉందా, ఒకవేళ నువ్వు వేరే దానికి ఉపయోగపడతావా, ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఏదన్నా నీకు ఒక ప్రాబ్లం వచ్చింది నీ లైఫ్లో, తొందరగా నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాల వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆలోచించు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్రతి సిచ్యువేషన్ని, అంటే ఇక్కడ అందరి సిచ్యువేషన్ ఒకటే, అందరు లైఫ్ ఒకటే, తెరిచిన పుస్తకమే. ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకోవడానికి లేదు, నీ గురించి నాకేం తెలియదు అనుకోవడానికి ఏం లేదు. అందరి లైఫ్ ఒకటే, అందరి జీవితాలు ఒకటే. బట్ స్క్రీన్ ప్లే వేరుంటుంది, చూసే కోణం వేరుంటుంది, థింకింగ్ ప్రాసెస్ మారుతుంది. ఇప్పుడు నేను ఒక పనిని ఒకలాగా ఆలోచించి నేను చేస్తుంటే రిజల్ట్ ఒకలాగా వస్తుంది. ఇంకొకతను అదే పనిని అతని స్టైల్లో చేస్తే రిజల్ట్ ఒకలాగా వస్తుంది. సో ఇద్దరి ఐడియాలు వేరై ఉండొచ్చు, వర్క్ మాత్రం ఒకటే. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఆలోచన అనేది చాలా ముఖ్యమైన విషయం మన లైఫ్లో. అది ఏ కేటగిరీ వాళ్ళకు కావచ్చు, ఏ ఏజ్ వాళ్ళకు కావచ్చు, ఏ టైప్ ఆఫ్ కావచ్చు. ఆగి ఆలోచించే నిర్ణయాలు తీసుకో. తొందరపడకు, తొందరపాటు అస్సలు అవసరం లేదు. లైఫ్లో నువ్వు అనవసరంగా జీవితంలో ఎన్నోసార్లు ఆగి ఉంటావు. అనవసరపు విషయాల కోసం ఆగి గంటలు వేస్ట్ చేసినావు. సో నీ కోసం, నీ లైఫ్ కోసం, నీకు ఒక రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నీకు ఉపయోగపడే విషయాల కోసం ఆగి ఆలోచించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. ఆగి ఆలోచించుకోండి, తొందరపాటు పడకండి. ఏ రిలేషన్లో అయినా క్లారిటీ తెలుసుకోండి. ఏ సిచ్యువేషన్, నీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆగి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే చూసుకోండి. ఎందుకంటే ఆగి ఆలోచిస్తేనే అన్నిటికీ క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్ ఏంటి, కంక్లూజన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ పని చేస్తే కరెక్ట్ అవుతుంది, మనం దేనికి వర్కౌట్ అవుతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, మనం ఒక మాట అన్న తర్వాత వచ్చే రిజల్ట్ ఏంది, దాని బదులు ఆగి ఆలోచించి కరెక్ట్ వేలో మాట్లాడితే దాని తర్వాత రిలేషన్ ఎట్లా ఉంటుంది. ఒక రిలేషన్ బాగుండాలన్నా, ఒక ఉద్యోగం మనం సంతోషంగా చేయాలన్నా, నలుగురితో బాగుండాలన్నా, వెల్ విషర్స్తో మనతో రిలేషన్ బాగుండాలన్నా, ఏ సిచ్యువేషన్ అయినా మనం ఆలోచించే కోణంలోనే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టే రిజల్ట్ వస్తుందని తెలుసుకోండి.